ఈరోజు మనం ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఆ అమ్మాయి ఎలాంటిదంటే, ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉంటే ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అని నిరూపించింది. తన బాధనే ఆయుధంగా చేసుకుని తను తన జీవితంలో ఎంతో గొప్ప స్థాయిలకు చేరుకుంది. అటువంటి అమ్మాయే శృతి. శృతి డెహ్రాడూన్లో ఒక ధనవంతుని కూతురు. ఆయన పేరు రమేష్ చౌదరి. శృతి ఎప్పుడు చాలా కలలు కంటూ ఉండేదే. నేను ఎంతో గొప్ప స్థానంలో ఉండాలని ఆలోచిస్తూ ఉండేది. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. కానీ తన తండ్రి మాత్రము శృతికి ఎంతో గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. అయితే తన తండ్రి మాటలు కాదనలేక శృతి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అతని పేరే సౌరభ్. సౌరభ్ నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు. దాంతో శృతి తండ్రి, నా కూతురు ఇతని దగ్గర అయితే సుఖంగా ఉంటుంది అని అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఒక్క కూతురు కాబట్టి అతను ఏమీ తగ్గించలేదు. అన్ని డబ్బులు ఇచ్చాడు. చాలా వరకు బంగారం ఇచ్చాడు. అలానే భూపాల్లో ఒక మంచి ఫ్లాట్ కూడా ఇచ్చారు. వీళ్ళు పెళ్ళైన కొత్తలో ఆ ఫ్లాట్లోనే వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. వీళ్ళ లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. సౌరభ్ కూడా శృతిని చాలా ప్రేమించేవాడు. తన కోసం వండేవాడు, తనకి తినిపించేవాడు. తన తండ్రి గుర్తొచ్చినప్పుడల్లా తనని ఓదార్చేవాడు. ఏం కాదులే, నేనున్నాను కదా, లేదంటే పద ఒకసారి మావయ్య గారిని చూసొద్దాం అని అంటూ ఉండేవాడు. ప్రతిదానికి సపోర్ట్ చేసేవాడు. ఇలా వీళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న టైంలోనే వీళ్ళ లైఫ్లోకి ఒక వ్యక్తి వచ్చింది. సౌరభ్లో మార్పు వచ్చింది. సౌరభ్ శృతిని పట్టించుకోవడమే మానేశాడు. శృతి తన కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉండేది. కానీ రాత్రి 1 గంట 2ంటికి వచ్చేవాడు. అలానే మార్నింగ్ కూడా తనతో టైం స్పెండ్ చేద్దామని ట్రై చేసేది. కానీ అసలు పట్టించుకునేవాడే కాదు. రోజు రోజుకి సౌరభ్లో వచ్చే మార్పు చూసి శృతి చాలా బాధపడుతూ ఉండేది. ఒక్కొక్కసారి అయితే సౌరభ్ తాగి వచ్చి శృతిని కొట్టేవాడు. తనని నోటికి వచ్చినట్టు తిట్టేవాడు. శృతికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి సౌరభ్లో ఇంత మార్పు అని అనుకునేది. అయితే ఒకసారి వీళ్ళ జీవితాల్లో ఒక శుభవార్త వచ్చింది. అది ఏంటంటే శృతి ప్రెగ్నెంట్. శృతి ఈ విషయాన్ని సౌరభ్కి చెప్తే మా మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి, తను ఇంతకు ముందులానే నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని భావించింది. దాంతో సౌరభ్ ఎప్పుడు వస్తాడో అని చాలా ఎదురు చూస్తూ ఉంది. తను రాత్రి 2 అయిపోయింది వచ్చేసరికి. సౌరభ్ వచ్చిన వెంటనే శృతి చాలా ఆనందంతో సౌరభ్ని హగ్ చేసుకుని ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు నేను అమ్మా నాన్న అవ్వబోతున్నాము అని. దాంతో సౌరభ్ ఏమీ మాట్లాడు. ఏదో చిన్న నవ్వు నవ్వి, నాకు టైర్డ్గా ఉంది, నేను వెళ్ళిపోతున్నాను లోపలికి అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో శృతి చాలా షాక్ అవుతుంది. మా జీవితంలో ఇంత పెద్ద గుడ్ న్యూస్ వచ్చినా తనలో ఏ మార్పు లేదేంటి అని అనుకుంటుంది. అయితే రోజు రోజుకి సౌరభ్ శృతిని పట్టించుకోవడమే మానేస్తున్నాడు. అయితే శృతికి చాలా కోపం వస్తుంది. దాంతో శృతి సౌరభ్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయిన వేణుకి కాల్ చేసి తన గురించి చెప్తుంది. తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, నేను ప్రెగ్నెంట్ని, అది ఎంత గొప్ప విషయము, ఎంత శుభవార్త, కానీ అతనిలో ఎటువంటి మార్పు లేదు. అర్ధరాత్రుల్లో వస్తున్నాడు, ఇంట్లో ఏమీ తినట్లేదు, నన్ను కొడుతున్నాడు, తాగి వస్తున్నాడు అని అంటుంది. దాంతో వేణు శృతి యొక్క బాధను చూడలేక శృతితో ఇలా అంటాడు, అవును, సౌరభ్కి ఒక అమ్మాయితో సంబంధం ఉంది. ఆ అమ్మాయి పేరు ప్రియా. సౌరభ్ ప్రియా కలిసి ఉంటున్నారు. తన ఫ్లాట్లోనే సౌరభ్ ఎక్కువ టైంని స్పెండ్ చేస్తున్నాడు అని అంటాడు. దాంతో శృతి ఇలా అనుకుంటుంది, నేను ఏం తక్కువ చేశాను, తనను చాలా బాగా చూసుకుంటున్నాను, టైంకి వండుతున్నాను, తనకి అన్ని కోరికలు తీరుస్తున్నాను అని బాధపడుతుంది. తన తండ్రికి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయేమో అని భయపడి శృతి ఎవరికి ఈ విషయం చెప్పదు. కానీ రోజు రోజుకి సౌరభ్ మొత్తానికి రాత్రులు రావడం కూడా మానేస్తాడు. దాంతో ఇంకా తట్టుకోలేని శృతి ఒకరోజు సౌరభ్ని పట్టుకుని ఇలా అంటుంది, ఏంటి నీ షర్ట్ని ఉతుకుతుంటే నీ షర్ట్ మీద ఈ లిప్స్టిక్ మార్కుంది, ఏం జరుగుతుంది సౌరభ్, నువ్వు ఈ మధ్య నన్ను పట్టించుకోవడం కూడా మానేసావు అని అంటుంది. దానికి సౌరభ్ ఇలా అంటాడు, నాకేం తెలుస్తుంది, నా షర్ట్ మీద లిప్స్టిక్ మార్కుంటే అది నీదేనేమో, నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకెవరూ లేరు, అయినా నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు, నేను వర్క్ పని మీద రాత్రిలో రావడం లేదు, కొంచెం బిజీ అయ్యి నేను పట్టించుకోవట్లేదు అంతే అని అంటాడు. దాంతో శృతి సరే అని అంటుంది. మరుసటి రోజు వచ్చి సౌరభ్ శృతితో ఇలా అంటాడు, నాకు 10 రోజుల పాటు అవుట్ డ్యూటీ పడింది, నేను పని మీద ముంబై వెళ్తున్నాను, సో నన్ను ఒక 10 రోజుల పాటు డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడు. దాంతో తను చాలా బాధపడుతుంది. ఏంటి సడన్గా డ్యూటీ అంటున్నాడు అని. సరే నేను నిన్ను డిస్టర్బ్ చేయనులే అని
శృతి ఏమీ మాట్లాడదు కానీ తన మనసులో ఇలా అనుకుంటుంది, గర్భవతి అయిన భార్యని వదిలి ఏంటా డ్యూటీ 10 రోజుల పాటు వెళ్ళిపోతానంటున్నాడు అని అనుకుంటుంది. సౌరభ్ వెళ్ళిపోయాక శృతి వెంటనే వేణుకు కాల్ చేస్తుంది. వేణుకు కాల్ చేసుకుని విషయం చెప్తుంది. దాంతో వేణు ఇలా అంటాడు, ఏమీ వర్క్ లేదే, తను ఎందుకు అలా చెప్పాడో నీతో, కానీ ప్రియకి ముంబైలో ఒక ఫ్లాట్ ఉంది, నాకు తెలిసి వాళ్ళు ఆ ఫ్లాట్కి ఏమైనా వెళ్తున్నారేమో అని అంటాడు. దాంతో శృతికి చాలా కోపం వస్తుంది. ప్రెగ్నెంట్ అయిన నన్ను వదిలేసి మళ్ళీ ఎంజాయ్ చేయడానికి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాడా అని తన అన్నకి ఫోన్ చేసి వెంటనే తన అన్న తను కలిసి ముంబైలో ఉన్న ప్రియా ఫ్లాట్కి వెళ్తారు. తను ఆ ఫ్లాట్లోకి వెళ్ళిన వెంటనే తలుపు తీసి లోపలికి వెళ్ళిపోతుంది. అంతే, అక్కడ అర్ధనగ్నంగా సౌరభ్ అండ్ ప్రియా ఇద్దరు కలిసి ఉంటారు. దాంతో శృతి చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. సౌరభ్ని చేయి చేసుకుంటుంది. శృతి సౌరభ్తో ఇలా అంటుంది, నీకు సిగ్గులేదా, పెళ్ళయిందన్న విషయం మర్చిపోయావా, నేను కడుపుతో ఉన్నా అన్న విషయం కూడా మర్చిపోయావా, నన్ను అలా వదిలేసి ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావా అని అంటుంది. దాంతో సౌరభ్ కోపంగా శృతి మెడ పట్టుకుని, నువ్వెవరు, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు నాకు సంబంధం ఏంటి, నువ్వు భార్యలా ఉండు, అయినా నువ్వు స్పైలా నా వెంట ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎక్కడ ఉండాల్సిందానివి, ఇక్కడ దాకా ఎలా వచ్చావు అని కోపడతాడు. నేను నీ గుట్టు పట్టుకున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ నన్నే అంటున్నావా అని అంటుంది. దాంతో ఏం గుట్టు, ఇది నా పర్సనల్ లైఫ్ నీకు సంబంధం లేదు అని గట్టిగా అంటాడు. దాంతో శృతికి చాలా కోపం వస్తుంది. దాంతో తన యొక్క కాలర్ పట్టుకుంటుంది. అంతే, సౌరభ్కి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా తన కడుపు మీద తన్నుతాడు. దాంతో శృతి అక్కడికక్కడ స్పృహ కోల్పోతుంది. వెంటనే రోహిత్ సౌరభ్ని ఒక్క నెట్టి అక్కడి నుంచి తన చెల్లెని తీసుకువెళ్తాడు హాస్పిటల్కి. సౌరభ్ కూడా హాస్పిటల్కి వస్తాడు. అయితే అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు, చాలా ఆలస్యమైంది, ఆమెకు చాలా గట్టిగా కడుపు మీద దెబ్బ తగలడం వల్ల తనకి అబార్షన్ అయింది అని అంటాడు. దాంతో శృతి చాలా బాధపడుతుంది. ఒక్కసారిగా తనకేమీ అర్థం కాదు. ఏమైంది, నా లైఫ్ ఒక్కసారిగా ఇలా అయిపోయింది, నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, కనీసం వచ్చిన భర్త అయినా నాతో హ్యాపీగా ఉన్నాడా అంటే వాడు ఇంకొకరిని చూసుకున్నాడు, సరే నా బిడ్డనైనా నేను హ్యాపీగా చూసుకున్నాను అంటే నా బిడ్డని చంపేశాడు, ఇటువంటి వాడితో నేను ఎలా కలిసి ఉండాలి అంటూ బాధపడుతూ డైవర్స్కి అప్లై చేస్తుంది. సౌరభ్ చాలా సిగ్గుపడతాడు. దాంతో శృతిని ఇలా అంటాడు, నేను ఎప్పుడు ఎటువంటి తప్పు మరలా చేయను, దయచేసి నాతో ఉండు, నా దగ్గరికి వచ్చాయని అంటాడు. దాంతో శృతి అస్సలు ఒప్పుకోదు. దయచేసి నాకు డైవర్స్ ఇచ్చే, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, నీకు ఎన్ని లక్షలు కావాలంటే మా నాన్న పడేస్తారు, నీ నుండి నాకు చిల్లిగవ్వ వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డైవర్స్ అయ్యాక వీళ్ళిద్దరూ సెపరేట్ అయిపోతారు. శృతి ఎక్కువ సమయం వాళ్ళ నాన్నతో అలానే ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న బిజినెస్ని చూసుకుంటూ ఉంటుంది. అలా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. తను జరిగింది మొత్తం మర్చిపోవాలి అని చాలా ట్రై చేస్తుంది. కానీ రాత్రులు మాత్రం తన బిడ్డ గుర్తు వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా డైవర్స్ తీసుకుని 6 నెలలు అయ్యాక శృతి వాళ్ళ నాన్న శృతిని పిలిచి ఇలా అంటాడు, అమ్మ ఇక్కడ లోకల్లో ఒక హోటల్ ఉంది, అది లాస్లలో ఉంటుంది అంట, దాన్ని అమ్ముదామని బయటికి వచ్చారు, అయితే నేను దాన్ని తీసుకుందాము అని అనుకుంటున్నాను, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, ఆ హోటల్ని నువ్వు సక్సెస్ చేయగలవా అని అంటాడు. దాంతో శృతి, నాన్న నా మీద నమ్మకం ఉంచండి, మీరు ముందు ఆ హోటల్ని తీసుకోండి, నేను భూపాల్లో నెంబర్ 1 హోటల్గా నేను దాన్ని తీర్చిదిద్దుతాను అని అంటుంది. దాంతో తన తండ్రి ఏమాత్రమూ ఆలోచించకుండా ఆ హోటల్ని తీసుకుని దాని బాధ్యతలు మొత్తం శృతికి ఇస్తాడు. శృతి పనిలో నిమగ్నం అయిపోతుంది. ఆ హోటల్ని ఎలా అయినా అభివృద్ధి చేయాలి అని రాత్రింబవలు కష్టపడుతుంది. తన పెయిన్ని కరెక్ట్ ప్లేస్లో వాడుతుంది. దాంతో మొత్తానికి చాలా గొప్ప సక్సెస్ని తను తీసుకుంటుంది. ఇప్పుడు నిజంగా భూపాల్లో టాప్ 10 హోటల్స్లో ఒక హోటల్గా ఆ హోటల్ పేరుగాంచింది. దాంతో తన తండ్రి చాలా సంతోషపడతాడు. అప్పటికే శృతి డైవర్స్ తీసుకుని 2 ఇయర్స్ అయిపోయింది. ఒకరోజు తన హోటల్లో మేనేజర్ రాకపోవడంతో శృతి తన ప్లేస్లో సరదాగా నేను ఈరోజు మేనేజర్గా ఉంటాను అని అనుకుంటూ తన పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఇంకా నాకు ఈరోజు ఈ రూమ్ని వికెట్ చేస్తున్నాను అని అంటాడు. దాంతో ఒక్కసారిగా శృతి తలపైకెట్టి ఓకే సార్ అని అంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సౌరభ్ని చూసిన వెంటనే శృతి అసలు ఏమీ పట్టించుకోదు. నార్మల్గానే సౌరభ్తో మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు సౌరభ్, ఏం చేస్తున్నావు అని అంటుంది. దాంతో సౌరభ్, నేను ఏం చేయట్లేదు, ఆఫీస్ పని మీద వచ్చాను అని అంటాడు. దాంతో వెనక ప్రియను చూసిన వెంటనే తనకి అర్థమవుతుంది. సరే రండి, ఏదైనా తిందరు కానీ అని అంటుంది. దాంతో సౌరభ్ సరే అని అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. శృతిని ఇలా అడుగుతాడు, శృతి నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా అని. దాంతో శృతి నవ్వుతూ, నేను ఇక్కడ వర్క్ చేయడం ఏంటి, ఈ హోటల్ నాదే, ఈ హోటల్
హోటలే కాదు, ఇంకా 4-5 హోటళ్ళు ఉన్నాయి. దాంతో సౌరభ్ సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడు శృతి ఇలా అంటుంది, సరే నాకు పని ఉంది, నేను మళ్ళీ కలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ సౌరభ్ మనసులో మాత్రం ఒకటే ఆలోచన, నేను తప్పు చేశాను, తనని ఇలా అన్యాయం చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటాడు. తర్వాత రోజు నుంచి తను శృతికి కాల్ చేయడం ప్రారంభిస్తాడు. శృతితో ఇలా అంటాడు, శృతి నిన్ను మర్చిపోలేదు, నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. దాంతో శృతి ఇలా అంటుంది, నువ్వు ఇంకా మారవా, నువ్వు మారిపోయావేమో అనుకున్నాను, నన్ను వదిలే 4 సంవత్సరాలైంది, 4 సంవత్సరాల పాటు ప్రియతోనే ఉంటున్నావు, మళ్ళీ అంటున్నావు నేనంటే ప్రేమ అని, నేను ఎలా నమ్మాలి నిన్ను, దయచేసి నా బిడ్డని చంపేశావు కదా, ఇంకా నన్ను చంపాలని నా వెంట పడకు, నేను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను అని అంటుంది. కానీ సౌరభ్ అసలు తన మాటలు పట్టించుకోడు. ఎలాగైనా శృతిని తను మరలా పెళ్లి చేసుకోవాలి, తన లైఫ్లోకి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ సౌరభ్ నార్మల్గా శృతి గురించి నిజంగా ఆలోచించేవాడు అయితే తనను ఎత్తుక్కుంటూ వెళ్తాడు కదా, కానీ తను ఇక్కడికి తనను వెతుక్కుంటూ వెళ్ళలేదు, కేవలం తను కనిపించింది, తను తన లైఫ్లో సక్సెస్ అయింది అని ఇప్పుడు తను కావాలి అని అంటున్నాడు. సో సౌరభ్ని నమ్మడానికే లేదు. నాకు తెలిసి శృతి కూడా ఇలాగే ఆలోచించి ఉంటుంది, కానీ అటువంటి వ్యక్తితో దూరంగా ఉండటమే మంచిది. అయితే ఒకరోజు సౌరభ్ అసలు వినకుండా హోటల్లోకి వచ్చేశాడు. అప్పుడు శృతి అంది, సెక్యూరిటీ గార్డ్స్ ఇతన్ని ఇంకోసారి నా హోటల్లోకి రానివ్వకండి అని. దాంతో అక్కడికక్కడే తను చాలా సిగ్గుగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోసారి శృతి దగ్గరికి రాడు. అయితే శృతిని ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. అది ఏంటంటే తన సక్సెస్ స్టోరీ తను చెప్పమని ఒక ఛానల్ వారు తనని పిలిచారు. అయితే తన ఇంటర్వ్యూలో మొత్తం చెప్పుకోవచ్చింది. తన లైఫ్ ఏ విధంగా అయితే ఒక వ్యక్తి చేతిలో పడి నాశనం అయిపోయిందో, తన బిడ్డ ఎలా అయితే చనిపోయాడో అని. అలానే ఆ పెయిన్ నుండే నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను సక్సెస్ అవ్వాలి, అప్పుడే దాన్ని మర్చిపోతా, నేను బిజీగా ఉంటేనే నేను ఇటువంటిని తలుచుకోను అని అనిపించింది. అప్పటి నుంచి నేను హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, ఎప్పుడూ బిజీగానే ఉంటాను, అసలు కొంచెం కూడా ఆలోచించను, ఇదే నా పెయిన్ని నేను మర్చిపోవడానికి రహస్యం అని అంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ తన బాధలు విని చాలామంది కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటారు. తన ఇంటర్వ్యూని శృతి యొక్క ఇంటర్వ్యూ చూసిన సౌరభ్ కూడా నేను తప్పు చేశాను అని అంగీకరిస్తాడు. ఇదండి శృతి కదా. తనలాంటి చాలామంది ఆడవాళ్ళను కూడా ఆదుకుంది. ఇంతకీ ఈ స్టోరీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేయండి.